హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతికి రావాల్సిన ఈగల్ కాస్త ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పెద్దగా పోటీ లేకుండా బాక్సాఫీస్ ముందుకు వచ్చాడు రవితేజ. మాస్ హీరోల్లో ఒకరైన రవితేజ ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో అదరగొట్టాడు. ఆ వెంటనే రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలతో వరుస పరాజయాలను ఎదుర్కొన్నాడు. దాంతో ఈగల్ సినిమాపై అందరి దృష్టి పడింది. టీజర్ ట్రైలర్తో విడుదలకు ముందే ఆకర్షించిన ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగా ఉందా? రవితేజ ఖాతాలో హిట్ పడిందా? తెలుసుకుందామా? ఈ సినిమా కథ ఏంటంటే, జర్నలిస్ట్ నళిని రాసిన ఒక కథతో మొదలవుతుంది. కథ ఒక చిన్న పాయింటే అయినా అది ప్రకంపనలను సృష్టిస్తుంది. ఈగల్ నెట్వర్క్కు సంబంధించిన అంశం కావడమే అందుకు కారణం. మన దేశానికి చెందిన ఇన్వెస్టిగేషన్ బృందాలు, నక్సలైట్లు, తీవ్రవాదులతో పాటు ఇతర దేశాలకు చెందిన వ్యక్తులకి టార్గెట్గా ఉంటుంది ఈగల్. సహదేవ వర్మ ఒక్కడే ఈగల్ని ఓ నెట్వర్క్లా నడుపుతూ ఉంటాడు. చిత్తూరు జిల్లా తలకోన అడవుల్లోని ఓ పత్తి మిల్లుతో పాటు పోలాండ్లోని ఆ నెట్వర్క్ మూలాలు మొత్తం బయటకు బహిర్గతం అవుతాయి. ఇంతకీ ఈగల్కి తలకోన అడవులకి సంబంధం ఏమిటి? సహదేవ వర్మ ఎవరు? అతని గతం ఏమిటి? ఈగల్ నెట్వర్క్ లక్ష్యం ఏమిటి? ఈ విషయాలన్నీ జర్నలిస్ట్ నళిని పరిశోధనలో ఎలా బయటకు వచ్చాయి అనేదే సినిమా. ఈ సినిమాలో ఎవరు ఎలా చేశారంటే, రవితేజ యాక్షన్ అవతారం సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఆయన సహదేవ వర్మ పాత్రలో ఒదిగిపోయాడు. సెకండ్ హాఫ్లో యంగ్ లుక్లోనూ ఆకట్టుకున్నాడు. ఆయన నటన ఇందులో సహజంగా ఉంది. అనుపమ, కావ్య దాపర్ పాత్రలకి ప్రాధాన్యత ఎక్కువగానే ఉంది. అనుపమ సినిమా మొత్తం కనిపిస్తే, కావ్య దాపర్ సెకండ్ హాఫ్లో చిన్న పాత్రలోనే అయినా ఆకట్టుకుంది. నవదీప్ కీలకమైన పాత్రలో కనిపిస్తాడు. వినయ్ రాయ్, మధుబాల, శ్రీనివాస్ అవసరాల మొదలగు వారు వారి పాత్రల మేరకు మెప్పించారు. అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి, మిర్చి కిరణ్ నవ్వులు పంచుతారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యున్నత నిర్మాణ విలువలతో ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమాను నిర్మించింది. మణిబాబు, కరణం మాటలు బాగున్నాయి. సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం. దేవ్ జాండే బీజియం ప్రభావం చూపిస్తుంది. రవితేజ, కావ్య దాపర్లపై ప్రేమ పాట బాగుంది. కెమెరా, ఎడిటింగ్ విభాగాన్ని చూసుకున్న దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని సినిమాను స్టైలిష్గా తీయడంలో విజయవంతమయ్యాడు. రచనలోనూ బలం ఉంది. ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ రవితేజ నటన, స్టైలిష్ మేకింగ్. సెకండ్ హాఫ్. ఈ సినిమాకి మైనస్ పాయింట్స్ ఓపెనింగ్ సీన్స్. చివరిగా ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఈగల్ సినిమాలో యాక్షన్తో మెప్పిస్తాడు రవితేజ. ఈ సినిమాకి ఎంబీఎస్ఆర్ మూవీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే రేటింగ్ 2.3 out of 5. ఈ సినిమా గురించి మీరేమనుకున్నారు కింద కామెంట్ చేసి నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకెంతో అవసరం.